బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ మొదలుపెట్టింది. ఇప్పటికీ 15 రోజులు డెడ్ లైన్ పెట్టిన ఢిల్లీ పెద్దలు ఈ 15 రోజుల్లో 50 లక్షల సభ్యత్వాలు నమోదు చేయించాలని టార్గెట్ పెట్టారు. దాంతో సమయం సరిపోదంటున్న నేతలు గడువు పొడిగించాలని అధిష్టానానికి అర్జీ పెట్టుకున్నారట. దానికి తోడు మెంబర్షిప్ డ్రైవ్ చేయడానికి నేతల మధ్య పంచాయతీలు అడ్డు వస్తున్నట్లు తెలుస్తుంది. ఆ క్రమంలో సభ్యత్వ నమోదు రాష్ట్ర బీజేపీకి బిగ్ టాస్క్ గా మారినట్లు కనిపిస్తుంది. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం బీజేపీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెంబర్షిప్ డ్రైవ్ ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి అన్నట్లు నత్తనడకన సాగుతోంది. దాంతో ఢిల్లీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్ర పర్యటన సందర్భంగా టార్గెట్ పూర్తి చేయకపోవడంపై నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారంట. 15 రోజులు డెడ్ లైన్ పెట్టి 50 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలని ఆదేశించారట. అయితే అంత తక్కువ టైంలో అంత పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడం ఎలా అని డైలమాలో రాష్ట్ర నాయకత్వం పడింది. టార్గెట్ ను రీచ్ అవ్వడానికి ప్రతి గ్రామం, ప్రతి బస్తీ, ప్రతి ఇల్లు వదలకుండా సభ్యత్వాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకోసం పార్టీలో ఉన్న అన్ని మోర్చాలు సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాలని, మెంబర్షిప్ పెంచేందుకు తీవ్రంగా శ్రమించాలని రాష్ట్ర నేతలు పార్టీ శ్రేణులకు చెబుతున్నారంట. రాష్ట్రంలో బీజేపీ మెంబర్షిప్ ప్రక్రియ సెప్టెంబర్ 8 నుంచి మొదలైంది. వాస్తవానికి సెప్టెంబర్ 2 నుంచి ఈ ప్రక్రియ మొదలవ్వాల్సి ఉన్నప్పటికీ భారీ వర్షాల కారణంగా ఆలస్యమైంది. ఆ తర్వాత గణేష్ నవరాత్రి ఉత్సవాల వల్ల సైతం మెంబర్షిప్ డ్రైవ్ కు బ్రేక్ పడింది. దీంతో గత నెల 28న నడ్డా పర్యటన నాటికి దాదాపు 10 లక్షల సభ్యత్వాలను మాత్రమే చేపట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నేతలు గడువు పొడిగించాలని అధిష్టానాన్ని కోరగా నడ్డా 15 రోజులు పొడిగిస్తూ డెడ్ లైన్ విధించారు. కానీ అంత తక్కువ సమయంలో తెలంగాణకిచ్చిన 50 లక్షల సభ్యత్వాలను పూర్తి చేయడం శ్రేణులకు సవాలే కాదు, తలనొప్పిగా మారింది. 50 లక్షల్లో 10 లక్షలు పూర్తవగా మరో 40 లక్షల సభ్యత్వాలు పార్టీ చేపట్టాల్సి ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ బీజేపీ నేతలకు పెట్టిన డెడ్ లైన్ లో ఇప్పటికే వారం రోజులు గడిచిపోయాయి. దీంతో రాష్ట్ర నేతలు టెన్షన్ పడుతున్నారు. స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టడం లేదు. మరోవైపు రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు జరుగుతుండగా సభ్యత్వాలు ఎలా చేపట్టేదంటూ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. 15 రోజులు డెడ్ లైన్ పెట్టిన నడ్డా ఈ గడువు అనంతరం మరోసారి రివ్యూ చేస్తానని నేతలకు చెప్పి వెళ్లారు. ఆ సమీక్షలో ఆయనకేం సమాధానం చెప్పాలో తెలియక రాష్ట్ర నాయకత్వం సతమతమవుతోంది. అందుకే రాష్ట్ర నాయకత్వం మరింత గడువివ్వాలని హైకమాండ్ కు రిక్వెస్ట్ చేసినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా ఈ నెల 15వ తేదీ వరకు తెలంగాణలోని అన్ని తండాలు, బస్తీల్లో సభ్యత్వ నమోదు క్యాంపులు ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయించారు. తండాలు, గూడాలు, బస్తీలు, గిరిజన ప్రాంతాల్లో కలిపి తెలంగాణ వ్యాప్తంగా కనీసం 500 మెంబర్షిప్ డ్రైవ్ క్యాంపులు ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నేతల మధ్య ఉన్న పంచాయతీలు కూడా కారణమవుతున్నాయని చర్చ జరుగుతోంది. నేతల పంచాయతీల వల్ల ఎవరికి వారన్నట్లు వ్యవహరిస్తుండటంతో సభ్యత్వ నమోదు వెనుకబడడానికి కారణమవుతుందనే గుసగుసలు ఆ పార్టీ కార్యాలయంలో వినిపిస్తున్నాయి. మరి నడ్డా చెప్పిన టైంలోపు రాష్ట్ర నేతలు ఏమాత్రం మెంబర్షిప్లు జాయిన్ చేస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.